కువైట్‌లో ఈరోజు సూపర్ మార్కెట్ పోతే ఫ్రెష్‌గా మెంతాకైతే కనపడ్డది. 2 మెంతాకు కట్టలు తెచ్చుకొని మంచిగా చట్నీ అయితే దంచుకున్నా. ఎలా దంచుకున్నా ఇప్పుడు చూపిస్తా చూడండి. మెంతాకును ముందుగా నీళ్ళల్లో మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నా. తర్వాత కొంచెం జీలకర్ర పెనం పైన ఏసి బాగా ఏయించిన. జీలకర్ర ఏసినామంటే గనక మెంతి చట్నీ భలే టేస్ట్‌గా అయితే ఉంటది. తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్ ఏసి పచ్చిమిరపకాయలు దూరగా అయితే ఏయించిన. ఈ కువైట్‌లో పచ్చిమిరపకాయలు చూనికి చాలా చిన్నగా ఉంటాయి గానీ మంట మాత్రం నశానికి ఎక్కుతది. అందుకే కొన్ని పచ్చిమిరపకాయలు మాత్రం ఏసిన. తర్వాత టమాటా పండును మంచిగా ఏయించిన. తర్వాత లాస్ట్‌లో మెంతాకును కొంచెం సేపు పెనం పైన బాగా మగ్గబెట్టిన. ఈ మెంతి కూరలో ఔషధ గుణాలు ఎక్కువ. దీని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా లాభాలు అయితే ఉన్నాయి. ముందుగా కొంచెం జీలకర్ర వేసి మెత్తగా దంచి తర్వాత పచ్చిమిరపకాయలు వేసి దంచిన. ఒక పీసు తెల్లగడ్డ వేసి తర్వాత మెంతి కూర వేసి మెత్తగా దంచిన. మెంతాకు మెదిగిన తర్వాత ఉడకబెట్టిన టమాటా వేసి దంచి పడేసిన. నేను ఇండియాలో ఉన్నప్పుడు వారానికి కనీసం 2 సార్లు అయినా కూడా ఈ మెంతి కూర తినేవాడిని. ఈ కువైట్ లో మెంతాకు చలికాలం మాత్రమే దొరుకుతుంది. మిగతా రోజు చూద్దామన్నా కనపడదు. ఈ మెంతాకులో విటమిన్ ఏ, బి, సి, డి అలాగే ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటదంట. నేను విన్న దాన్ని బట్టి ఈ మెంతి కూరలో మన ఆరోగ్యానికి సంబంధించిన చాలా ఉపయోగాలు ఉన్నాయంట. మరి నిజమా అబద్ధమా నాకు తెలియదు. 2 ఏళ్ల కింద తిన్నా ఇండియాలో ఈ మెంతాకు మళ్ళీ ఇప్పుడు కువైట్ లో తింటున్నా.